రీసెంట్ గా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ఇష్యూపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. హీరో కార్తీ సారీ కూడా చెప్పారు. అయితే వివరాల్లోకి వెళ్తే అక్కడ తప్పు హీరో కార్తీది కాదు, యాంకర్ది. యాంకర్ అక్కడ ఆ ప్రశ్న అడగకుండా ఉంటే ఈ రోజు హీరో కార్తీ పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పవలసిన అవసరం ఉండేది కాదు. కార్తీ లడ్డు విషయంలో 100% యాంకర్ది తప్పంటూ ఇప్పటికే నెటిజన్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. అసలు సారీ చెప్పవలసింది కార్తీ కాదు, యాంకర్. లడ్డు కావాలని అయినా మీకు మంచి లడ్డూ పంపిస్తా అంటూ పదే పదే అదే ప్రశ్నను రిపీట్ చేసి వెంటనే కార్తీ ఈ టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదంటూ సైలెంట్ అయ్యారు. మళ్ళీ ఆ విషయంపై వెకిలిగా నవ్వుతూ మీకు మంచి లడ్డూ పంపిస్తా అంటూ యాంకర్ జోకులు వేయడం వల్ల ఆ ఇష్యూ కాస్త పెద్దదిగా అయ్యి పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళింది. కార్తీ గారు సారీ చెప్పవలసిన అవసరం కూడా వచ్చింది. అసలు తప్పు చేయకుండా హీరో కార్తీ గారు పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పవలసిన అవసరం వచ్చింది. అసలు అలా సారీ చెప్పడం గల కారణం యాంకర్ ఆ టైంలో అలాంటి ప్రశ్న అడగడం. కార్తీ గారు తమిళ్, ఆయనకు ఈ విషయంపై పెద్దగా అవగాహన ఉండదు. మరి యాంకర్ కి ఏమైంది తెలియే కదా. ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే అది ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుతుందని అందరికీ తెలుసు. మీడియా వాళ్ళకి సినిమా వాళ్ళకి అంతకన్నా ఎక్కువ తెలుసు. కానీ ఇదే విషయంపై జోకులు వేయడం, పబ్లిసిటీ కోసం ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించడం, అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించాలి యాంకర్ గారు అంటూ నెటిజన్లు ఇప్పటికే కామెంట్లు చేస్తున్నారు. అనవసరంగా చెయ్యని తప్పుకి కార్తీ గారు సారీ చెప్పవలసిన అవసరం వచ్చింది.